హాయ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. తెలంగాణ తెలుగు భాషా దినోత్సవం. మనం తెలంగాణ తెలుగు భాషా దినోత్సవాన్ని కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రతి ఏటా 2015 నుండి నిర్వహించుకుంటున్నాం. అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి జన్మదినం సందర్భంగా జరుపుకునే వాళ్ళం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు ప్రత్యేకంగా మన తెలంగాణ భాష యాస మన వేరు అని చెప్పి 2014లో వరంగల్ నగరంలో వరంగల్ ఎన్ఐటీలో సమావేశానికి కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన ఏమని అనౌన్స్ చేశాడంటే, మన తెలంగాణ వైతాళికుడిగా చెప్పుకోవచ్చు, తెలంగాణ మాండలికులుగా చెప్పుకునే మన గొప్ప కవి, మన సాహితీవేత్త కాళోజీ జన్మదినం సందర్భంగా ఇక నుండి మనం ప్రతి ఏటా తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవాలని 2014లో నిర్ణయిస్తే 2015 నుండి మనం ప్రతి సంవత్సరం కూడా ఆయనను స్మరించుకుంటూ తెలంగాణ భాషా దినోత్సవంగా, తెలంగాణ లాంగ్వేజ్ డేగా సెప్టెంబర్ 9న ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు కాళోజీ నారాయణరావు గారు ప్రముఖ రచయితగా చెప్పుకుంటాం, ప్రముఖ కవిగా చెప్పుకుంటాం, తెలంగాణ ఉద్యమకారుడు. ప్రతి ఉద్యమంలో ఆయన పాత్ర అనేది ఉంది. ఇంకా నిజాం నిరంకుశత్వానికి పోరాటం చేసిన గొప్ప యోధుడిగా చెప్పుకోవచ్చు. నిజాం నిరంకుశత్వానికి ఆయన వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 1939లో 1942లో 2 సార్లు కూడా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అయినా కూడా ఎక్కడా వెనుకడుగు వేయలేదని చెప్పుకోవచ్చు. ఆయన మాటలతో, ఆయన రచనలతో తెలంగాణ సమాజాన్ని తట్టి లేపిన ఒక గొప్ప యోధుడిగా మనం చెప్పుకుంటాం. ఆయన యొక్క ప్రముఖ రచనలు చూసినట్టయితే కాళోజీ కథలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఆంధ్ర పబ్లికేషన్స్ వారు ప్రచురించడం జరిగింది హైదరాబాద్లో, మరియు హైదరాబాద్ పబ్లికేషన్స్ వారు ప్రకటించారు. నా గొడవ మనందరికీ తెలుసు, చాలాసార్లు అడిగారు కాళోజీ నారాయణరావు ప్రముఖ రచన ఏమిటని అడిగారు, నా గొడవగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కథలు, జీవన గీత, ఇవన్నీ కూడా కాళోజీ నుండి వచ్చిన ప్రముఖ రచనలుగా చెప్పుకోవచ్చు. ఇంకా ఆయన యొక్క వాక్యాలు ఉంటాయి, ప్రజలందరినీ మేలుకొల్పడానికి ఏమని కొన్ని ఉల్లేఖనలు కూడా అందించడం జరిగింది. ఏమిటి అంటే, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశానిది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నాడు అంటే, ఒక్క సిరా చుక్క 1,00,000 మెదళ్ల కదలిక. ఇలా తెలంగాణ సమాజాన్ని తట్టి లేపిన గొప్ప యోధుడిగా చెప్పుకోవచ్చు. ఆయన జన్మించింది కర్ణాటక అని చెప్పుకుంటామండి. 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలో జన్మించాడు. కానీ ఆయన అక్కడ నుండి మైగ్రేట్ అయ్యి వారి కుటుంబం ఎక్కడికి వచ్చిందండి, వరంగల్కు రావడం జరిగింది. జీవితాంతం ఆయన మరణించే వరకు వరంగల్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. మరి ఎప్పుడు మరణించాడు అంటే 2002 నవంబర్ 13న మరణించడం జరిగింది. మరి ఈ కాళోజీ, ఈ ప్రముఖ సాహితీవేత్త కాళోజీ జన్మదినాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా తెలంగాణలో తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.